మనము ఇక్కడ గోబీ మంచూరియా తయారు చేద్దాం. ముందుగా 1 kg క్యాలీఫ్లవర్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత 1 కప్పు మైదా, 1 కప్పు కార్న్ఫ్లవర్, మిరియాల పొడి, ఉప్పు, తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద ఇవన్నిటిని వేసి కలుపుకొని క్రీమ్గా చేసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు అందులో అద్ది ఆయిల్లో వేసి పకోడీ మాదిరిగా తయారు చేయడం జరిగింది. ఇదిగోండి, ఈ విధంగా తయారు చేశాను. ఇది ఆల్రెడీ మనకు క్యాలీఫ్లవర్ లోపల ఉడికిపోయి ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ని వాటర్ పోసుకొని ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత గార్లిక్ ముక్కలు, క్యాప్సికమ్, జింజరు, చిల్లీస్, తర్వాత కొత్తిమీర ముక్కలు చేసుకోవాలి. ఇదిగోండి, గోబీని ఈ విధంగా తయారు చేసుకున్నాను. తర్వాత సాల్ట్, సోయాబీన్ సాసు, వెనిగరు, టమాటో కెచప్, తర్వాత మన రెడ్ చిల్లీ సాసు, ఈ విధంగా ఇవన్నిటిని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత స్టవ్ పైన మన ప్యాన్ వచ్చి దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. మనం పెట్టి దాన్ని తగినంత కావలసినంత ఆయిల్ తీసుకోవాలి. మనకు వెజిటేబుల్ ఆయిల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మరి ఆ ఆయిల్ కాగాలండి. కొద్దిసేపు కాగిన తర్వాత మనం ఈ గార్లిక్ కానీ, జింజర్ కానీ, చిల్లీస్ కానీ ఇవన్నీ కూడా 3 వేసి మనం కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా మిక్స్ అయిన తర్వాత ఏం చేస్తామంటే క్యాప్సికమ్ కూడా ఉందండి. ఆ క్యాప్సికమ్ కూడా మనం దాన్ని మంచిగా వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఆ ఆయిల్లోనే కొద్దిసేపు అది బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనము ఈ యొక్క కార్న్ఫ్లవర్ మనం ఏదైతే 1 టేబుల్ స్పూన్ తీసుకొని మనము వాటర్ పోసి పక్కన పెట్టుకున్నామో మనము ఆ యొక్క వాటర్ ఇదిగోండి, ఈ క్యాప్సికమ్ వేసాను. వేసిన తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఏదైతే మనము ఈ కార్న్ఫ్లవర్తో వాటర్ మిక్స్ చేసామో దాన్ని ఇందులో పోసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. చిక్కదనం వచ్చేంత వరకు చూడండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఫుడ్ ఫెస్టివల్ అని చిన్నపిల్లల కోసం పెట్టారు, దానికోసం ప్రిపేర్ చేస్తున్నాము. ఇందులో మిరియాల పొడి వేయలేదు మేము. మిరియాల పొడి కొద్ది కారంగా ఉంటుంది, పిల్లలు తింటారో తినగానే మామూలుగా తయారు చేశాము. మీరైతే మిరియాల పొడి వేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ ఈ మంచూరియాకు మిరియాల పొడి చాలా ఇంపార్టెంట్. ఇదిగో సోయా సాస్ వేసాను నేను, తర్వాత మన వెనిగర్ వేసాను, రెడ్ చిల్లీ సాసు, టమాటో సాసు, ఇదిగోండి వెనిగర్, ఇవన్నీ టోటల్గా కంప్లీట్గా అన్నీ వేసాను. వేసి మిక్స్ చేశాను. కొద్దిసేపు మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనము కార్న్ఫ్లవర్తో ఏదైతే మిశ్రమాన్ని తయారు చేస్తున్నామో అది కూడా దీంట్లోనే మనం వేసుకోవాలి. కొద్దిసేపు ఇది ఉడికిన తర్వాత ఆ యొక్క కార్న్ఫ్లవర్ మిక్స్చర్ని మనం ఇందులో వేసి పెట్టుకోవాలి. కార్న్ఫ్లవర్ మిక్స్డ్ వాటర్, కార్న్ఫ్లవర్ మిక్స్డ్ కార్న్ఫ్లవర్ వాటర్ వేసాను. ఇది కొద్దిగా చిక్కదనం కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం ఏదైతే పకోడీగా మనము తయారు చేసి పెట్టుకున్నామో క్యాలీఫ్లవర్ని ఇందులో ఇదిగో చిక్కదనం వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని మనము దాంట్లో వేసుకొని కొద్దిసేపు సాల్ట్ వేసుకొని కొద్దిసేపు దూరం జరుగు, జర్రా దూరం జరిగి నువ్వు పట్టుకోరా, నువ్వు హైట్ ఉన్నావు పట్టుకోరా. విధంగా తిప్పుతూ ఉండాలి. అక్కడ రావద్దు, ఇది ఒక్కటే రావాలి. కొద్దిసేపు విధంగా తిప్పి బాగా వేడయిన తర్వాత మనం అప్పుడు దించేసుకోవాలండి. వేడయిన తర్వాత సాల్ట్ వేసుకుంటాము. సాల్ట్ వేసుకున్న తర్వాత మనము సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు దీనిపైనే మనము మిరియాల పొడి
టమాటో సాస్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ కానీ అలాగే చిల్లీ వెనిగర్ కానీ ఈ విధంగా మనం దీనిపైన వేసుకొని కూడా మనము తినవచ్చు. చిల్లీ వెనిగర్ అంటే వెనిగర్ని తీసుకొని అందులో చిల్లీస్ని చిన్నగా తరుముకొని దాంట్లో వేసుకొని ఆ మిశ్రమాన్ని దీనిపైన వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అన్నమాట. తీసుకోబెట్టా నువ్వు కూడా. థ్యాంక్ యూ అండి అందరికీ. ఎట్లుంది బేటా? తిని కూడా చెప్పాలి బేటా. బేటా అయిపోయిందా?